నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిరవధిక సమ్మె తాండూరు డివిజన్ ఎంప్లాయీస్ కి సంఘీభావంగా బుధవారం తాండూరు బీజేపీ పార్టీ నాయకులు, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు పట్టణ అధ్యక్షులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షులు దూమా కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొని సమస్య పరిష్కారం దిశగా ఎంప్లాయీస్ కి వెన్నంటూ ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కార్మిక సమస్యలను వెంటనే కమిటీ ఆధ్వర్యంలో 8వ రోజు సమ్మెలో పాల్గొంటున్న నాతోటి ఆర్టిజన్ కార్మికులకు అందరికీ పేరు పేరు నా పాదాభివందనం. మనకు ఎల్లవేళలా వెంబడుండి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తాండూరు నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ మా ఆర్టిజన్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. మీ సహకారం మాకు ఎల్లప్పుడూ ఉండాలని మేము గిట్ట కోరుకుంటున్నామన్నా. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ఉన్నదా లేదా? ఎందుకంటే అందరికీ ఒకటే చట్టము, ఒకటే రూల్ అనే విధంగా ఆర్టిజన్ కార్మికులు వాళ్ళు కోరుకున్న న్యాయమైనటువంటి కోరికలను కూడా తీర్చకుండా వాళ్ళను బేషరతుగా వాళ్ళని అందరినీ కూడా ఒకటే చెట్టు కిందికి ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఆర్టిజన్ కార్మికులకు ఇంకోలాగా చూడకుండా అందరికీ ఒకే రకంగా, అందరికీ పెన్షన్ వస్తే అందరికి ఒకటి రావాలి, సెలవులు ఇస్తే సెలవులు రావాలి, అదేవిధంగా పని చేస్తే పనికి తగ్గట్టు. ఒకరికేమో ఏసీ రూమ్లలో కూర్చోబెట్టి వాళ్ళకి తాయిలాలు ఇచ్చుకుంటా, వీళ్ళు డైలీ కష్టపడుకుంటా ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న కార్మికులకు అందరికేమో వీళ్లకు డైలీ వేతనాలు రాకుంటే వాళ్లకు వేతనాలు తీసేయడము, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా సమస్యకు ఒకటే పరిష్కారం ఏంటంటే అందరినీ రెగ్యులరైజ్ చేయడమే అత్యంత. కాబట్టి బీజేపీ పార్టీ మీకు అందరికి కూడా సపోర్ట్ ఉంటుంది. మీ ఎల్లవేళలా మీ వెంబడుండి, ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు మీకు స్టేట్ పార్టీ వరకు పెద్దల వరకు కూడా మేమందరం కూడా ఉండి మిమ్మల్ని ఆడి వరకు కూడా ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటా మీకు కావాల్సిన సమస్యల పరిష్కారం దిశగా బీజేపీ పార్టీ మీ వెంబడే ఉంటుందని చెప్పేసి కూడా మీకు మాట ఇస్తూ, అదేవిధంగా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా నేను ఒకటే కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ మీకు ఎప్పుడు సదా మీ వెంబడి ఉంటుంది. కాబట్టి వెంటనే బేషరతుగా వీళ్ళను సమస్యలు పరిష్కరించి చర్చలకు పిలిచి చర్చలలో పాల్గొని వీళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా విని దాన్ని మీరందరూ కూడా వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై.